హాయ్ ఫ్రెండ్స్, శాంతి బంగారం కిచెన్కి వెల్కమ్. ఈరోజు ములగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 10-15 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ చీల్చుకోవాలి, 2 టమోటాలు ముక్కలుగా కోసుకోవాలి, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కొద్దిగా చింతపండు, కడిగి శుభ్రం చేసుకున్న ములగాకు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకుని వేడయ్యాక ఈ మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకోవాలి. ఇవి ద్వారగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూకుట్లో టమాటాలు వేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి. టమోటా ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, ఇంకా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని బాగా ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గింది కదా, దీన్ని కూడా ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ పోసుకుని ఇప్పుడు ములగాకు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలా దీన్ని మూత వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడండి, బాగా మగ్గుతుంది. ఇలా ఇంకొక 5 నిమిషాలు మగ్గాలి. ఈ ములగాకుతో 300 రకాల బెనిఫిట్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్. కంటి చూపు కూడా చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి ఇడ్లీ కానీ, రోటీ కానీ దేనితోటైనా తినొచ్చు. దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేపుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, మినపప్పు, శనగపప్పు, టమోటా, చింతపండు, పసుపు, ఉప్పు వేసింది కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ములగాకు చూద్దాము. ఈ ములగాకు కూడా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఈ మగ్గిపోయిన ములగాకును కూడా మనం ఇందాక మిక్సీ పట్టుకున్న దాంట్లో వేసుకోవాలి. చూడండి, బాగా మిక్సీ అయింది కదా. ఈ కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, వాటర్ వేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులో ములగాకు వేసుకోవాలి. ఈ ములగాకు మిశ్రమాన్ని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీనిలో పెద్ద ఉల్లిపాయ చీల్చుకులు వేసుకుని మళ్ళీ ఒక్కసారి ఫోర్స్గా ఒక్కసారి పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. పోపుకు